హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు. ఇంకా మేమైతే ఇప్పుడు హైదరాబాద్ నుండి స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయినాము. అది కూడా ఇప్పుడు వీకెండ్లో వెళ్తున్నాము. మంచిగా సూర్యుడు అయితే అస్తమించే టైము. మనకు ఈ టెంపుల్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంకా మానేపల్లి హిల్స్ పైన ఉందండి. ఇప్పుడు దీన్ని మనకి యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తాము కదా. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళండి. ప్రతిష్టాపన చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో జరిగింది. ఇంకా వీకెండ్ వచ్చినాం కదా, ఫుల్ ట్రాఫిక్ ఉండే. అంటే ఈ కార్స్ అన్నీ కూడా ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికే ఇక్కడే 1.5 hour టైం పట్టింది వీకెండ్లో వెళ్తే. ఇది స్వర్ణగిరి టెంపుల్ నైట్ వ్యూ అనమాట. లైటింగ్స్తోని చాలా చక్కగా కన్నులకి అయితే కన్నుల పండుగ లెక్కనే కనబడుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ఇది వచ్చేసి మొత్తం 22 ఎకరాల ప్రాంగణంలో కట్టిల్లు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని. ఇంకా ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్వామివారి పాదం నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ పక్కనే ఇక్కడ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కోసము పక్కన స్టెప్స్ లేకుండా కూడా ఉంటుంది. మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు తిరుమల మొదటి మెట్టు అలిపిరి నుండి స్టార్ట్ చేస్తాం కదా. అక్కడ స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన పాదాలను శిలాయమంగా అక్కడ అనుగ్రహించారని చెప్పేసి మనం నమ్ముతాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి స్వర్ణగిరిలో శ్రీవారి పాదంకి నమస్కారం చేసుకొని ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాం అనమాట. ఈ టెంపుల్ అంతా కూడా మనకి 22 ఎకరాల ప్రాంగణంలో కట్టిల్లండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వీకెండ్స్ వెళ్తే మాత్రం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. కానీ అంత జనాలలో చూస్తే కూడా నిజంగానే తిరుపతిలో దేవస్థానానికి వెళ్ళినప్పుడు తిరుపతి దేవుని దర్శించుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో సేమ్ అదే ఫీలింగ్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతే మొత్తం 108 మెట్లు ఉంటాయి. దశావతార మండపాలు ఉంటాయి. ప్రతి మండపంలో ఒక్కొక్క అవతారం ఉంటుంది దేవుంది. ఇంకా ఈ 108 మెట్లు ఎక్కితే మనకి గుట్టపైకి వెళ్తాం అనమాట. మేము చేసిన మిస్టేక్ ఏంటో చెప్తా అన్నాను కదా. మనం కార్స్ తీసుకెళ్ళినప్పుడు కార్ పార్కింగ్ రైట్ సైడ్ పెట్టమంటారు. ఆ రైట్ సైడ్ పెట్టుకున్న వాళ్ళకి డైరెక్ట్ స్టెప్స్ నుంచే పైకి పంపిస్తారు అనమాట. కాకపోతే అక్కడ కార్ పార్కింగ్ పెట్టి లెఫ్ట్కి వస్తే మనకి శ్రీవారి పాదం ఉంటుంది. అంటే అప్పుడు మనం అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా మేము అక్కడే కార్ పార్క్ చేసి ఇట్లా స్టెప్స్ పై నుంచి అట్లా డైరెక్ట్గా మేము గుట్టపైకే వెళ్ళామన్నమాట. ఫస్ట్ మాకు శ్రీవారి పాదం యొక్క దర్శనం జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము గుట్టపై నుంచి కిందికి వచ్చి శ్రీవారి పాదం దర్శనం చేసుకున్నాము. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ కార్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా కూడా శ్రీవారి పాదం నుంచే వెళ్ళండి. అదంతా కూడా దగ్గరే ఉంటుంది. కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా నుంచి వెళ్ళండి అని ఈజీగా చెప్పేస్తారు. బట్ అట్లా అస్సలు వెళ్ళకండి. మనం అట్లా గుట్ట మీదకి వెళ్ళగానే మనకైతే ఫస్ట్ కార్యసిద్ధి హనుమాన్ దర్శనం ఇస్తారు. ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా. మొత్తం 120 ఫీట్ల మండపంలో 27 అడుగుల పెద్ద హనుమంతుడు అనమాట, శ్రీ కార్యసిద్ధి హనుమంతుడు. ఇక్కడ మనకి హనుమంతుడు మన చిన్నపిల్లలు నవ్వినప్పుడు ఆ ముఖం ఎంత మధురంగా ఉంటుందో అంతే చక్కగా నవ్వు ముఖంతోని మనకైతే ఇక్కడ స్వామి గారు దర్శనం ఇస్తారు. మనం ఇక్కడ కార్యసిద్ధి హనుమంతుని దర్శించుకొని అక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకు అక్కడైతే శ్రీవారి జయగంట మండపం ఉంటది. పెద్ద గంట అనమాట. అక్కడ దీన్ని కంచు గంట అంటారు. ఇక్కడ మనం గంట కొట్టినామంటే 2 నిమిషాల వరకు ఆ సౌండ్ అలాగే వినిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు 1500 kgs కాస్యంతో తయారు చేయబడిందంట. ఇంకా అక్కడ నుండి నెక్స్ట్ మనము యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మేము దాతా టికెట్ తీసుకున్నాం అనమాట. ఇది 1000 రూపీస్ పడింది. అట్లాగే అక్కడ 50 రూపీస్ కూడా టికెట్స్ ఉన్నాయి. ఇంకా ఈ టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. లైన్లో మనం వెళ్ళేటప్పుడు ఈ టికెట్ తీసుకున్న వాళ్ళకి దగ్గర నుంచి అంటే స్వామివారికి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి అర్చన కూడా చేస్తున్నారు. అండ్ అలాగే ఇట్లా మనకు ఒక స్వామివారి విగ్రహాన్ని కండువ ఇస్తున్నారు. దాంతోపాటు ఒక లడ్డు కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా పక్కన పెడితే స్వామివారిని దగ్గర నుండి చూసి అక్కడ అర్చన చేయించుకుంటాం చూసిలా, అక్కడ మాత్రం ఉండే ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్వామివారి విగ్రహాన్ని నిజంగానే అంత దగ్గర నుంచి చూడడం మొదటిసారి. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ప్రసాదంకి అయితే ఏ మాత్రం తీసిపోనట్టు సేమ్ తిరుపతి ప్రసాదం లాగానే ఉంది. మంచి అనిపించింది. స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చొని మనం ఇట్లా బయటికి వస్తుంటే మనకి ఉత్తర ద్వారం సైడు విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. అక్కడ మీరు పైన చూస్తున్నది అదే అనమాట. బంగారం మీదుగా అంటే బంగారు పూత పూసిన వెంకటేశ్వర స్వామి మనకు కనబడతాడు. దర్శనానికి అయితే వీకెండ్లో వెళ్తే కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క టెంపుల్స్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు పబ్లిక్ వెళ్తూనే ఉంటారు కాబట్టి టైం అయితే పడుతుంది. ఇంకా మొత్తం జరగలేదు అంటే ఇప్పుడు అన్నదానం అవన్నీ కూడా జరగలేదు. 10th తర్వాత స్టార్ట్ చేస్తారంట. ఇంకా మేము అక్కడ నుంచి బయటికి రాగానే
వెళ్ళగానే ఇక్కడ నరసింహస్వామి దర్శనం ఇస్తారు. నరసింహస్వామి దగ్గర నుంచి లోపలికి వెళ్తే మనకు కోనేరు ఉంటుంది. అప్పటికే లైట్స్ అన్నీ వేసిళ్ళు. ఒక్కసారి కళ్ళు ఇట్లా చమక్కన్నట్టు అనిపించినాయి అనమాట. మస్తు అనిపించింది. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అదే అనమాట వ్యూ. మేము అక్కడ నుంచి ఫస్ట్ రాలేదు కదా, అందుకే మేము ఇంకా అక్కడ నుంచే వెళ్ళాలి అని చెప్పేసి గుట్ట పై నుంచి మళ్ళీ కిందికి వెళ్ళినాము పాదాల దగ్గరికి. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము చేసిన మిస్టేక్ అదే అని చెప్పి. మీరు అస్సలు అట్లా చేయొద్దు. కార్ పార్కింగ్ పెట్టినాక లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళండి. ఇంకా మనమైతే ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాము. అసలు ఇక్కడికి వెళ్ళగానే ఇలాంటి విగ్రహాన్ని ఇంతవరకు అసలు నేను చూడలేదు. ఫస్ట్ మా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా చూడలేదు. ఈ విగ్రహం అంతా ఎట్లుంటుందంటే సూర్యముఖం, అంటే సూర్యుని సైడ్ దేవుడు చూస్తున్నట్టు కనిపిస్తుంది. 4 వైపులా వేదమూర్తుల చేత ప్రతిష్ఠించబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని చెప్పేసి పిలుస్తారంట. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి, అంటే అక్కడ ఉన్న స్వామి పేరు జలనారాయణ స్వామి. 12 అడుగుల పొడుగైన ఈ స్వామి ఊర్ధ్వశయాన మూర్తిగా దర్శనమిస్తారు. అంటే సూర్యుని సైడ్ చూస్తారనమాట. జలనారాయణ స్వామిని దర్శించుకొని మనం బయటికి వస్తుంటే మనకి రైట్ సైడ్ లో ఇట్లా పిల్లలకి గేమ్స్ కూడా పెట్టిల్లు. ఈచ్ పర్సన్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఉంది, తర్వాత ఉంటుందో లేదో తెలియదు. మనము రిటర్న్ వస్తుంటే స్టెప్స్ పైన ఇట్లా భగవద్గీత, రామాయణము, మహాభారతం ఇలాంటి స్టోరీ బుక్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. నేను కృష్ణుని స్టోరీ బుక్ అండ్ భగవద్గీత తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ ఉంది. అందరు అంటున్నారు కదా వీకెండ్స్ లో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పేసి. బట్ అక్కడ చూస్తేనే, అట్లా జనాలలో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా ఉండండి. ఈవినింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది టెంపుల్లో. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డూ కామెంట్ ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ.